देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 69వ అధ్యాయం చివరి ఘట్టాన్ని ప్రస్తావించుకుంటున్నాం. ఇందులో నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి లీలని గాంచి 16,000 గృహాలలో 16,000 మంది భార్యలతో శ్రీకృష్ణ పరమాత్ములు సల్పినటువంటి భిన్న భిన్నమైనటువంటి లీలల్ని గాంచి నారద మహర్షి తనివి తీరా తనకంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరు కదా అని అనుకుని స్వామి అనుమతితో ఇక అనేక లోకాలలో స్వామి యొక్క చరిత్రను గానం చేసుకుంటూ బయలుదేరుతున్నాడు. అలాగే ఈ అధ్యాయాన్ని పఠనం చేసినటువంటి వాళ్ళకి వంశాభివృద్ధి, ధనధాన్యాభివృద్ధి ఎలా కలుగుతాయనేటువంటి ఫలశ్రుతి కూడా చెప్పడం జరిగింది వ్యాసుల వారు. అవి నేడు మనం ప్రస్తావించుకుందాం ఈనాటి పాఠంలో. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమస్కందంలో మనం పూర్వపాఠంలో దాదాపు 37 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అథోవాచ హృషీకేశం నారద ప్రహసన్నివ యోగమాయోదయం వీక్ష్య మానుషీమియుషో గతిం. మానవావతారంలో వచ్చి ఈ విధంగా తన యొక్క యోగమాయని ప్రదర్శించి అబ్బురుపరిచినటువంటి హృషీకేశం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడితో నారద ప్రహసన్ ఇవ అధ ఉవాచ. నారదుడు పరమానంద భరితుడై శ్రీకృష్ణ పరమాత్ముడితో ఈ విధంగా అంటున్నాడు. విదామ యోగమాయా తే. అయ్యా, నీ యొక్క యోగమాయనంతా కూడా తెలుసుకున్నాను, నీ అనుగ్రహంతోనే తెలుసుకున్నాను. ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఏమీ తెలుసుకోలేం. విదామ యోగమాయాస్తే దుర్దర్శ అపి మాయినాం యోగేశ్వరాత్మన్ నిర్భాత భవత్పాద నిషేవయా. భవత్పాద నిషేవయ పైనే అంతకుముందే నీ పాద సేవ భాగ్యము కంటే ఇంకేం నాకు అక్కర్లేదయ్యా, ఎన్ని యుగాలైనా సరే నీ పాద సేవనే చేసేటువంటి భాగ్యాన్ని కలిగించని చెప్పాడు. దుర్దర్శ అపి మాయినాం అన్నాడు అక్కడ. బ్రహ్మాది దేవతలు పరమయోగి పుంగవులైనటువంటి వాళ్ళకు కూడా నీ యోగమాయ తెలుసుకోవటం అనేటువంటిది దుర్దర్శ, ఎంతో కష్టమైనది, దర్శించలేనటువంటిది. అట్లాంటి యోగమాయ అభ్యాసం చేసినటువంటి వాళ్ళకు కూడా, యోగి పుంగవులకు కూడా కష్టమైనటువంటి నీ యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని నేను నీ అనుగ్రహంతోనే పొందానయ్యా. అట్లాంటిది నేను తెలుసుకోగలిగాను. అది స్వయంగా చూడగలిగాడంటే ఇంకా నారదుడి యొక్క అదృష్టమే అదృష్టం కదా. కాబట్టి నీ చరణ కమలాలని నిరంతరం సేవించేటువంటి భాగ్యాన్ని భవత్పాద నిషేవయా,
నీ పాదసేవ చేసేటువంటి భాగ్యాన్ని స్వయంగా నాకివ్వు స్వామి. ఆ పాదసేవ భాగ్యం ఏమిటి అనేటువంటిది స్వయంగా నేను తెలుసుకోగలిగానయ్యా, హే యోగేశ్వరాత్మన్ అంటూ స్వామిని వేడుకుంటున్నాడు. అనుజానీహి మాం దేవ, హే దేవ అంటూ ముందు సంబోధన వాచకం, హే పరమాత్మ శ్రీకృష్ణ, అనుజానీహి ఆజ్ఞాపించు, ఇక నేను వెళ్ళొస్తాను, సెలవు పుచ్చుకుంటాను అని చెప్పి ఆయన సెలవు తీసుకుని వెళ్ళాలి. అనుజానీహి మాం దేవ లోకాంస్తే యశసా ప్లుతాన్ పర్యటామి తవోద్గాయన్ లీలాం భువన పావనీం. మాం అనుజానీహి దేవా, ఓ పరమాత్మ ఇక నేను వెళ్ళొస్తాను స్వామి, నాకు అనుజ్ఞేయు. తే లోకాం యశసా ప్లుతాన్, యశసా ఆప్లుతాన్, సమస్తమైనటువంటి లోకాలు కూడా తే యశసా ఆప్లుతాన్, నీ యొక్క కీర్తితో అలా నిండిపోయింది. ప్లుతము ఆప్లుతం అంటే తడపబట్టం. నీ యొక్క స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి కీర్తితో మొత్తం లోకాలు ఏవైతే ఉంటాయో సమస్తమైన 14 లోకాలు కూడా అన్నీ కూడా ఆప్లుతాన్ ఆవరించి వ్యాప్తమైపోయి ఉన్నాయ్యా, సమస్తమైనటువంటి లోకాలు నీ కీర్తితో. అట్లాంటి లోకాలని నేను నీ లీలల్ని గానం చేస్తూ పర్యటిస్తూ చరిస్తూ ఆనందంగా వెళ్తూ ఉంటాను. ఎట్లాంటి యశస్సు అంటే భువన పావనీం లీలాం. ఈ రెండు ఎప్పుడు కూడా చూసారా, చివరిలో చివరక్షరాలు అనుస్వారంతో ముగిసాయంటే ఒకే విభక్తితో కూడుకున్నవి కాబట్టి ఆ రెండు పక్క పక్కన పెట్టి మనం చదువుకోవాలి ఎప్పుడు కూడా. లీలాం భువన పావనీం, నీ యొక్క ఈ తే లీలాం భువన పావని, నీ యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి లీలలు విశేషణం పెట్టాడు, భువన పావనీం లీలాం, సమస్తమైనటువంటి భువనాలని కూడా పావనం చేసేటువంటి నీ యొక్క లీలల్ని గానం చేస్తూ పాడుకుంటూ హాయిగా కీర్తిస్తూ పర్యటామి, నేను హాయిగా చరిస్తూ సంచరిస్తూ ఉంటానయ్యా. ఆ నారదుడు అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు, రాక్షసుల దగ్గరికి వెళ్తాడు, దానవుల దగ్గరికి వెళ్తూ ఉంటాడు, దేవతల దగ్గరికి వెళ్తాడు, అన్ని సమస్త లోకాల్లో కూడా నారదుడిని ఆహ్వానిస్తూనే ఉంటారు. కాబట్టి అన్ని లోకాల్లో నేను తిరుగుతూ ఉంటాను, వెళ్ళిన చోటల్లా నీ లీలల్ని గానం చేసుకుంటూ వెళ్తానయ్యా. పవిత్రమైనటువంటి నీ లీలలు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాయి. తవ లీలాం భువన పావనీం గాయన్ పర్యటామి అనుజానీహి మాం దేవ. కాబట్టి అనుజ్ఞ నీవు స్వామి, నేను వెళ్ళొస్తాను. అన్ని గృహాలలో సమస్తమైనటువంటి దేవతా స్వరూపాలు ఏ విధంగా గృహస్థ ధర్మాన్ని పాటించాయో చూశాడు, స్వయంగా చూశాడు, ఆశ్చర్యపోయాడు, అబ్బురుపోయాడు, జీవితం ధన్యమైపోయింది అనుకున్నాడు, పావన చరిత్రుడయ్యాడు నారద మహర్షి. మొట్టమొదట్లో బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయి, మా నాన్నగారు చూసావా నారద, మానవ లోకంలో ఏ విధంగా ఆనందాలు అనుభవిస్తున్నాడో 16,000 మంది భార్యలతో అంటూ బ్రహ్మదేవుడు ఆ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని కీర్తించుకుని సంబరపడిపోతే స్వయంగా దిగి వచ్చేశాడు. నాకే డ్యూటీ లేదు, నీకైతే డ్యూటీ ఉంది, కూర్చుని హాయిగా సృష్టి చేసుకుని నేను వెళ్ళొస్తా అని చెప్పి నారదుడు బై చెప్పి ఈ లోకానికి వచ్చి మరీ చూసి ఆయన లీలల్ని ప్రతి ఇంటికి వచ్చి అతిథి సత్కారాన్ని స్వీకరించి సమస్త లీలల్ని గాంచి ఆశ్చర్యపోయాడు నారదుడు. ఇక ఇక్కడి నుంచి అన్ని లోకాలకి వెళ్ళి స్వామి యొక్క లీలల్ని చెప్పాలి. అయితే ఇక్కడ భగవానుడు అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తున్నాడు. అసలు ఈ లీలలన్నీ ఆయన ఆచరించడం అవసరమా అంటే, ఇటువంటి గృహస్థ ధర్మాలనేటువంటివి సహజ సిద్ధంగా ఒక ఇంట్లో పిల్లల్ని చూసుకున్నాడు, ఒక ఇంట్లో గురువులకి పితృదేవతలకి సేవ చేశాడు, ఒక ఇంట్లో యజ్ఞయాగాదులు చేశాడు, ఒక ఇంట్లో ధనార్జన చేశాడు. నిన్న మూర్తి గారు కూడా అడిగారు, ధనార్జన అవసరమా కృష్ణ పరమాత్ముడికి? ఆయనకేం అవసరం అండి అసలు ఇవన్నీ? అట్లా మనం ఆచరించాలి కాబట్టి ఆయన ఆచరింపి చూపిస్తున్నాడు. ఇవన్నీ గృహస్థ ధర్మాలు, అతిథి ధర్మాలు, గృహస్థ ధర్మాలు, మోక్ష ధర్మాలు, అనేకమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో అవన్నీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అవతారంలో ఆచరించి మనకి ఆచరించమని చూపిస్తున్నాడు. అందువలన భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు ఆ మాట ఆయన నోటితోనే. నారద, కంగారు పడ మాకయ్యా, పుత్ర మా ఖిదహ అని చెప్తున్నాడు. హే పుత్ర అంటూ నారదుని ప్రేమతో సంబోధించి తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు మా ఖిదహ, నువ్వేం కంగారు పడ మాకు, నన్ను నా లీలల్ని ఇన్ని రూపాలని చూసి
నీకు కొంచెం కంగారు పుట్టినట్టుంది, కాబట్టి కంగారు పడమాకయ్యా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్థితి అర్థం చేసుకున్న పరమాత్ముడు బ్రహ్మన్ ధర్మస్య వక్తాహం కర్త తదనుమోదిత తచ్చిక్షయన్ లోకమిమమాస్థిత పుత్రమాఖిద అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుణ్ణి వెళ్లే ముందు అసలు ఆయన ఈ లీలల్ని ఎందుకు ఏం చేశాడు అనేటువంటిది కారణం చెప్తున్నాడు. బ్రహ్మన్ అనేటువంటిది బ్రాహ్మణులకి సంబోధించేటువంటి వాచకం. అది దేవర్షి అయినటువంటి నారదుడు బ్రాహ్మణోత్తముడు కాబట్టి బ్రహ్మన్, హే బ్రాహ్మణోత్తమ నారద మహర్షి, ధర్మస్య వక్త, వక్త తర్వాత ఏ పదం ఉందో జాగ్రత్త గ్రహించండి. అహం అనేది పట్టాలి. అహం ధర్మస్య, ఈ అహం తీసుకొచ్చి ముందు పెడితే అహం ధర్మస్య వక్త, సమస్తమైనటువంటి ధర్మాలని కూడా వక్త, ప్రవచించినటువంటి వాడిని నేనే. కాబట్టి అనేకమైనటువంటి ధర్మస్వరూపాలను ఉపదేశించేటువంటి గురువుని నేనే. ఇదే అహం ఇటు పక్కన ఉన్నటువంటి పదానికి వాడుకోవాలి. అహం కర్త, ఆ ధర్మాలని అనేకమైనటువంటి ప్రాణికోటిల్లో ఉండి అంతర్యామిగా ఉండి వాటిని ఆచరింపచేసేటువంటి కర్తను నేనే. ధర్మస్య వక్త అహం, అహం ధర్మస్య కర్త అహం. ధర్మాన్ని చెప్పేవాణ్ణి నేనే, ఆచరించి చూపించేవాణ్ణి నేనే. అంతేకాదు తదనుమోదిత, అనుమోదిత, ప్రోత్సహించి దీన్ని ఇదిగో ఇలా అనుష్ఠించాలి అని ప్రోత్సహించేటువంటి గురువుని నేనే. తదనుమోదిత, అనుమోదిత అంటే ఒక శాసనంలాగా దీన్ని ఇలా చెయ్యండి అని చెప్పి ఏది చెయ్యాలి అనేటువంటి తర్వాత తరం వాళ్ళకి చేసి చూపించేటువంటి దాన్ని అనుమోదిత అంటారు. గురువులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఇదిగో ఈ పని ఇలా చెయ్యాలి అని నిర్దేశించడం కానీ, తగిన రీతిలో చేసి చూపించడం కానీ ఏదైతే ఉంటుందో అది తర్వాత తరం వాళ్ళకి సులువు అయినటువంటి మార్గం అయిపోతుంది. ఉపనిషత్తులు కూడా గురువులు దగ్గర నుంచి నేర్చుకుని చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి ఏదైనా సందేహం కలిగింది అంటే గురువులు ఆ సందర్భంలో నీకొచ్చిన సందేహంలో ఆ గురువులు, ఇంట్లో పెద్దవాళ్ళు ఏ విధంగా ఆచరించారో దాన్ని అలా ఆచరించండి, నా తథా అన్యథా అంటాయి ఉపనిషత్తులు. అంతకంటే భిన్నంగా ఆచరించవద్దు అని చెప్పి. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? ధర్మస్య వక్త అహం కర్త అహం తదనుమోదిత అహం. వాటిని ప్రోత్సహించేవాణ్ణి నేనే, చెప్పేవాణ్ణి నేనే, చేసేవాణ్ణి నేనే, ఆమోదించిన వాణ్ణి, ఆమోదముద్ర వేసినటువంటి వాణ్ణి నేనే. ఇవన్నీ కూడా తచ్చిక్షయన్ అన్నాడు. శిక్షయన్ ఈ పదాన్ని ఒక్కక్షరాన్ని విడిస్తే తత్ శిక్షయన్, తత్ శిక్షయన్ కలిపితే 2 చకారాలు కలుస్తాయి. తత్ శిక్షయన్ అవుతుంది. చదివేటప్పుడు చకారమే చదవాలి. తత్ శిక్షయన్ విడదీస్తే కనుక తత్ శిక్షయన్ లోకమిమమాస్థిత పుత్రమాఖిద. ఇవన్నీ గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి సాధారణ పౌరులకి, సాధారణ జీవులకి నేర్పించడం కోసం ఈ లోకంలో ఇలా చెయ్యాలి, ఈ విధంగా అతిథి సత్కారాలు చేయాలి, ఈ విధంగా బ్రాహ్మణ పూజ చేయాలి, ఈ విధంగా గురువుల్ని పూజించాలి, ఈ విధంగా కుటుంబాన్ని పోషించాలి, ఈ విధంగా ధర్మ అర్థ కామాల్ని విభజించుకుని మనం పరిపాలించాలి. ఇట్లా ఉంటే కుటుంబం అనేటువంటిది, లోకం అనేటువంటిది సుఖశాంతులతో ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఏదైతే ఫలశ్రుతి చెప్పారో ఆ ఫలశ్రుతి తప్పకుండా నెరవేరుతుంది. శ్రీకృష్ణుడు ఇలా ఎలా అయితే చేసి చూపించాడు, ఆయనకి చేయవలసినటువంటి అవసరమే లేదు, ఈ విధమైన కార్యక్రమాలు చేయవలసిన అవసరమే లేదు. కానీ ఇలా చేశాడు అంటే మనల్ని చెయ్యమని ఉపదేశించడం దాని యొక్క అంతరార్థం. తచ్చిక్షయన్ లోకమిమమాస్థిత పుత్రమాఖిద. కాబట్టి ఈ లోకంలో ఉండేటువంటి ఎవరైతే ప్రజలు, జీవులు, ప్రాణులు ఉంటారో ఆ లోకులందరూ కూడా నేను చెప్పినటువంటి ధర్మ మార్గాలని తప్పకుండా అనుసరిస్తారని, ఆచరించడం కోసమే నేను ఈ విధంగా లోకమిమ ఆస్థిత నేను ఇవన్నీ కూడా చేసి చూపించాను, ప్రదర్శించాను అయ్యా. కాబట్టి పుత్ర, నాయన నారద, మా ఖిద, ఈ లీలల్ని చూసి అనేకమైనటువంటి పాత్రలు చూశాడు. మనం సినిమాలో డ్యూయల్ రోలు, డబల్ రోలు, దశావతారాలు చూస్తేనే మనం ఓహో ఇన్ని రోల్స్, అన్ని తక్కువ సమయంలో 10 అవతారాలు చూసేటప్పటికే మనకు బుర్ర వాచిపోతుంది. అలాంటిది నారదుడు ఒక్క రోజులో పొద్దునొచ్చాడు,
సూర్యోదయం వేళ ఏం చేశాడు, తర్వాత అక్కడి నుంచి సంధ్యావందనము, స్నానము, భోజనము, అలంకారాలు, జలకాలు, సంధ్యావందనాలు, యజ్ఞాలు, యాగాలు, సాయంత్రం దాకా తిరిగాడు. 16,000 ఇళ్ళు కవర్ చేసేశాడు. ఇంకా నారదుడి యొక్క పరిస్థితి ఏమైపోతుంది? కాబట్టి నువ్వేం ఆందోళన చెందమాకయ్యా నారద అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు సెలవు ఇప్పిస్తున్నాడు నారద మహర్షికి. సుఖవువాచ, శ్రీ సుఖవువాచ, ఇత్యాచరంతం సద్ధర్మాన్ పావనాన్ గృహమేధినాం తమేవ సర్వగేహేషు సంతమేకం దదర్శః ఇది ఆచరంతం. ఈ విధంగా సమస్తమైనటువంటి గృహమేధినాం ధర్మాన్ ఆచరంతం. గృహమేధినాం అంటేనండి గృహస్థులు ఆచరించేటువంటి ఏవేవైతే సత్ ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మాలనన్నీ, ఎట్లాంటి ధర్మాలుట, ఈ సద్ధర్మాలనే చివర్లో ఎలా ఉందో పక్కన కూడా ఒకే రకంగా ఉంది చూసారా, సద్ధర్మాన్ పావనాన్. కాబట్టి రెండు పక్క పక్కనే పెట్టి చదవాలి మనం. ఇదే పదం మనకి రెండో పాదంలో కనుక ఉందనుకోండి, రెండో పాదంలో ఉన్నా కూడా మనం రెండు పక్క పక్కన పెట్టుకుని చదువుకోవాలి. దాన్ని అన్వయ క్రమం అంట. సద్ధర్మాన్ పావనాన్, పవిత్రమైనటువంటి సమస్తమైనటువంటి గృహస్థ ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మాలని ఇది ఆచరంతం, ఈ విధంగా ఆచరించాలి అని చెప్పి స్వామివారే స్వయంగా ఆచరించి మరి మనకి చూపించాడే. అట్టా పవిత్రమైనటువంటి గృహస్థ ధర్మాలన్నీ ఆచరిస్తూ ఉన్నాడయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు అని. తమేవ సర్వగేహేషు, తం ఏవ, సమస్తమైనటువంటి 16,108 గృహాలలో కూడా ఆయన్నే, తం ఏకం, ఏకం తం అనేటువంటిది రెండు కూడా ఒకే విభక్తి. ఏకం సంతం తం దదర్శః. ఏకం అంటే ఒక్కడే, తం అంటే అతన్ని. అన్ని ఇళ్లల్లో కూడా 16,000 గృహాలలో కూడా ఒక్కడిగానే ఉన్నటువంటి అనేక రూపాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఒక్కడిగానే భావించి తం సంతం దదర్శ. సంతం అంటే ఉన్నటువంటి అనర్థం, సత్ అంటే మంచి, సంతః సత్పురుషులు, సంతం అంటే క్రియాపదం, అక్కడ ఉన్నటువంటి, ఒక్కటిగానే ఉన్నటువంటి అనేక గృహాలలో తాను ఒక్కడై ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని దదర్శ, నారదుడు చూశాడు, తరించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని గమనించి, కృష్ణస్యానంత వీర్యస్య యోగమాయా మహోదయం ముహుర్దృష్ట్వా ఋషిరభూత్ విస్మితో జాత కౌతుకః. జాత కౌతుకః, కౌతుకః యాంగ్జైటీ, క్యూరియాసిటీ అంటాను చూసారా మనం. ఆతృత, ఆనందం, ఆనందాతిశయం, అనంతమైనటువంటి శక్తి సంపన్నుడే శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణస్య అనంత వీర్యస్య, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆ ప్రభావము, ఆయన యొక్క పరాక్రమాలు, ఆయన లీలలు ఎట్లాంటివంటే అనంత నా అంతం, వాటికి అంతమే లేదు. అటువంటి అనంత వీర్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క యోగ మాయా మహోదయం. మహోదయం అనేటువంటిది మనం చెప్పుకున్నాం, నిన్న కూడా వచ్చింది ఈ పదం. అనంతమైనటువంటి వైభవాలు, వృద్ధి చెందటము, ఉదయము, మహోదయము, ఇవన్నీ కూడా ఆ స్వామి యొక్క యోగమాయా విశేషాలని, ప్రభావాన్ని చెప్పేటువంటి పదాలు అవన్నీ కూడా. స్వామివారి యొక్క యోగమాయ వైభవాన్ని మాటి మాటికి ముహుహు, ముహుహు అనే పదానికి మాటి మాటికి చెప్పిన కొద్దీ చెప్తూ అలా పాడుతూ, ముహుర్దృష్ట్వా, ఎన్నో రకాలుగా చూసి, ఋషి అభూత్ విస్మితో జాత కౌతుకః. ఋషి నారద మహర్షి జాత కౌతుకః అభూత్. నారద మహర్షి ఆశ్చర్యానంద అనుభూతిని పొందాడు. నారద మహర్షి కుతూహలం అంటారు, జాత కౌతుకః, కుతూహలం, ఎంతో కుతూహలంతో ఆనంద పరవశుడైపోయి తనకి తెలిసిన విషయాన్ని ఇంకా లోకంలో అందరికీ చెప్పాలి. వెళ్ళి నేను చూసొచ్చాను, పరమాత్ముని ఎన్నో లీలలు నేను చూసొచ్చాను అని ఆశ్చర్యానందాతిశయంతో పరమాత్ముడు యొక్క లీలను చూసి నారద మహర్షి అబ్బురపడిపోయి, ఇత్యర్థ కామధర్మేషు కృష్ణేన శ్రద్ధితాత్మన సమ్యక్ సభాజిత ప్రీతస్తమేవానుస్మరన్ యయౌ. యయౌ అనే పదానికి క్రియాపదం వెళ్ళెను అని అర్థం. పరమాత్ముడి దగ్గర సెలవు తీసుకుని నారద మహర్షి ఇక దివ్యలోకాలకి వెళ్ళాడు. యయౌ గచ్చతి అని అర్థం. ఇది, ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని గృహాలలో ఏం ఆచరించాడయ్యా చివరికి అంటే
అర్థ కామ ధర్మేషు, బహువచనం వాడారు. ధర్మార్థ కామేషు అనకుండా మోక్షం అనేది చెప్పరు. ఈ మొదటి మూడే ధర్మ అర్థ కామాలు, ఈ మూడిని ప్రధానమైనవి. ఈ మూడు ఆచరిస్తే నాలుగోది ఆటోమేటిక్. కాబట్టి అర్థ కామ ధర్మేషు, ముందు ధర్మం కాదు, ముందు చెప్పాల్సింది ఇక్కడ దాని సందర్భాన్ని బట్టి చెప్పారు. ముందు అర్థం చేశాడు, తర్వాత కామం చేశాడు, ధర్మాలు ఆచరించేశాడు. కృష్ణేన శ్రద్ధితాత్మన, శ్రద్ధిత ఆత్మన అంటే వాటి యందు ఎంతో శ్రద్ధ పెట్టి తనకి తానుగా స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ఆచరించబడినటువంటి ఈ త్రివర్గం ఏదైతే ఉందో దాంట్లో సమ్యక్ సభాజిత, అవన్నీ చూసి దర్శించి పునీతుడైపోయి నారద మహర్షి పరమానంద ప్రీతుడైపోయి చివరికి అతిథి ఇంటికి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా గౌరవించాడో అటువంటి గౌరవ మర్యాదల్ని వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ స్వీకరించి కృష్ణ పరమాత్ముడి నుంచి సెలవు తీసుకుంటున్నాడు. సమ్యక్ సభాజిత, సభాజిత అంటే సన్మానించబడి, పూజించబడి, గౌరవించబడి అని అర్థం. సమ్యక్ చక్కగా శ్రీకృష్ణ పరమాత్ముడి చేత వచ్చేటప్పుడు ఎలా గౌరవించబడ్డాడు. రామహానుభావ అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆహ్వానించి తన ఆసనం మీద కూర్చోబెట్టి పాద ప్రక్షాళన గావించి ఆ పాదజరాన్ని శిరస్సును తల్లుకున్నాడే, అదే రీతిలో శ్రీకృష్ణ పరమాత్ముడు సమ్యక్ సభాజిత, వెళ్ళేటప్పుడు కూడా వచ్చిన పని పూర్తయిందా నాయన, ఇంకేమన్నా కొన్నాళ్ళు ఉండొచ్చు కదా, మీరు ఇంకాస్త సేపు ఉంటే బాగుంటుంది, అసలు వచ్చినట్టే లేదు అని మనం ఎలా అయితే ఆత్మీయుల్ని పలకరిస్తామో వెళ్ళేటప్పుడు కూడా సభాజిత అనే ఒక పదంలోనే మనం కొంత దూరం వరకు సాగనంపటం అంటారు చూసారా. వాళ్ళ యొక్క ఆత్మీయతను బట్టి మనం ఎక్కువ దూరం వాళ్ళతో కాసేపు ప్రయాణించి మరీ సాగనంపుతూ ఉంటాం. బాగా ఆత్మీయులైతే స్టేషన్ దాకా దింపుతాం. అమ్మమ్మ తాతయ్యలు ఆత్మీయులైనటువంటి స్నేహితులు ఎవరైనా అయితే మనం స్టేషన్కు బస్ స్టాండ్కు మనమే వెళ్ళి డ్రాప్ చేసి బస్సు ఎక్కించి వాళ్ళు బస్సు కదిలి వెళ్ళేదాకా మనం బై బై చెప్పి అలా ఊపుతూనే ఉంటాం. మరి అంత అక్కర్లేదనుకుంటే కాస్త అలా కింద దిగి వాళ్ళు కారెక్కేదాకా దింపుతాం. లేదు అంత కూడా అక్కర్లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళగానే డోర్ వేసుకున్న బయట వెళ్ళండి అంటాం, ఫినిష్. ఎవరైనా సరే కానీ అతిథి, ఇంటికి అతిథి వచ్చారు అంటే మనం ఈ విధమైనటువంటి ఎన్నో రకాల ఆత్మీయత అనుబంధాలను ప్రదర్శించాలి. ఇది గృహస్థ ధర్మంలో ముఖ్యమైనటువంటి. సమ్యక్ సభాజిత, చక్కగా పూజించబడి శ్రీకృష్ణ పరమాత్ముడి చేత నారదుడు దేవర్షి ప్రీత తమేవ అనుస్మరన్ యయౌ, ఎంతో సంతోషంతో ప్రీత మనస్కుడైనటువంటి నారదుడు తమేవ అనుస్మరన్, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలల్నే స్మరించుకుంటూ, ఆ చూసిన రోజు ఎంత ఆనందం పరమాత్ముడికి, నారద మహర్షికి స్వామి లీలలు అవే తలుచుకుంటూ అవే గుర్తు చేసుకుంటూ ఆయన వచ్చినప్పటి నుంచి కుచేరుడికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇంకా కొద్ది అధ్యాయాల తర్వాత కుచేరుడి యొక్క ఘట్టం కూడా మనకు ఎదురవుతుంది. ఆయన అంతే, పొద్దున ఇలా వస్తాడు అలా వెళ్తాడు. ఊహించినటువంటి రీతిలో శ్రీకృష్ణుడు ఆతిథ్యం ఇవ్వడం ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం అది. వెళ్తున్నంతసేపు అదే, వెళ్ళేటప్పుడు కూడా ఈయన్నే తలుచుకుంటూ పునరావృత్తి చేసుకుంటూ జరిగిన ఘట్టం అంతా. తమేవ అనుస్మరన్, స్వామి యొక్క అతిథి సత్కారాలు ఆయన లీలల్ని తలుచుకుంటూ మెల్లగా శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఏవం, ఈ విధంగా ఏవం మనుష్య పదవీమనువర్తమానో నారాయణోఖిల భవాయ గృహీత శక్తి రేమేంగ షోడశ సహస్రవరాంగనానాం సవ్రీడ సౌహృద నిరీక్షణ హాసజుష్ట. ఏవం, ఈ విధంగా మానవలీల, మానవుని యొక్క అవతారంలో వచ్చినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరించి నారాయణ అనే పదం ఎందుకు పెట్టారు ఇక్కడ? నారమునందు నివసించేటువంటి ఆ మహావిష్ణువు, అంటే నారము అంటే నీటి, నీటి యందు నివసించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువే అఖిల భవాయ గృహీత శక్తి, సమస్తమైనటువంటి సంసార భవబంధాల్ని దాడించగలిగినటువంటి స్వామి ఆయన. అట్లాంటి ఆయన శ్రీ మహావిష్ణు రూపం నుంచి ఇక్కడ సమస్తమైనటువంటి జగత్తుని శుభాలు చేకూర్చడం కోసం, అఖిల భవాయ అనుగ్రహించడం కోసం, సుఖశాంతులు వర్ధిల్ల చేయడం కోసం ఆయనే స్వయంగా, అంటే దుష్ట శిక్షణ చేయాలి, శిష్ట రక్షణ చేయాలి అవతార ప్రాప్తికి. మనుష్య పదవీం అనువర్తమాన, కేవలం మానవ మాత్రుడిగా వచ్చి యోగమాయా శక్తిని స్వీకరించి ఈ విధంగా
సామాన్య మానవుడిలాగా, అది కూడా రాజుల క్షత్రియుల వంశంలో కాదు, బ్రాహ్మణ వంశంలో కాదు, యాదవ వంశంలో యదువంశంలో స్వీకరించి ఈ విధంగా సామాన్య మానవుల వలె ప్రవర్తించాడయ్యా. అలా అద్భుతంగా అక్కడేమన్నా రేపల్లలో నందవ్రజము, రేపల్ల, అక్కడి నుంచి బృందావనం, బృందావనం నుంచి మధుర, మధుర నుంచి ఇంకో ఇక్కడ ద్వారకా నగరంలో. అట్లా ద్వారకా నగరానికి వచ్చేటప్పటికి ఈ 16,000 మంది భార్యలతో హాయిగా రేమే రమించాడయ్యా, ఆనందించాడు. అంగా హే, అంగా అనేది సంబోధన వాచకం పరీక్షిత్ మహారాజుకి. ఓ మహారాజా, 16,000 వరాంగనానాం రేమే, 16,000 మంది రాజకన్యకలు. వరాంగన అనే పదానికి అర్థం ఉత్తమమైనటువంటి స్త్రీలు అని అర్థం. వర అంగన, శ్రేష్టమైన ఉత్తమ వంశంలో జన్మించినటువంటి ఉత్తమ పుణ్యాత్మురాలైనటువంటి స్త్రీలతో 16,000 మంది భార్యలతో ఆనందిస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ విధంగా ఎట్లా ఏ విధంగా ఉన్నారు ఆ వరాంగనలు, వారి యొక్క లీలలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా సేవించారు కదా అంటూ వారి యొక్క సవ్రీడ సౌహృద నిరీక్షణ హాసజుష్ట, ఆ 16,000 మంది వరాంగనలతో శ్రేష్టమైనటువంటి పత్నుల యందు ఒక్కొక్కరితో ఒక్కో రకంగా స్వామి రమించాడయ్యా, ఆనందిస్తూ ఉన్నాడయ్యా. వాళ్ళు పంచినటువంటి ప్రేమానురాగాల మధ్యలో ఆ రాజకన్యకలు సవ్రీడ, వ్రీడ అంటే సిగ్గు బిడియము, అంటే కొంతమంది సిగ్గుపడుతూ ఆ భర్త అయినటువంటి పరమాత్ముడి దగ్గర. అలాగే సౌహృద నిరీక్షణ, ఆ పరమాత్మని చూస్తూ ఉంటూ ఆ ఓరకంట వాళ్ళు చూస్తూ ఉంటే పరమాత్మను మురిసిపోతూ పక్కన ఆ చూపులతో, చక్కటి చిరునవ్వులతో, హాస చిరునవ్వులతో ఆ స్వామిని సేవిస్తూ ఉంటే ఆ పరమాత్ముడు కూడా వాళ్ళని చూసి రమించాడు, ఆనందించాడు, పరవశించాడు ఈ లోకంలో. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు రమించడమే ప్రధానం, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆత్మానందానుభూతిని పొందేటువంటి వాడు, ఆత్మారాముడు కాబట్టి ఆయనకు అదేమీ లేదు. అది ముందే మనం చెప్పుకున్నాం. 16,000 మంది కాదు, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది వచ్చినా సరే గోపికల దగ్గరే మనం చెప్పుకున్నాం. వాళ్ళని సంతృప్తిపరచడానికే తప్ప ఈయన ఆత్మారాముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆనందపరిచేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఆత్మానందానుభూతిని పొందేటువంటి వాడు ఆయన. అయితే ఫలశ్రుతి చెప్తున్నారు చిట్ట చివరి శ్లోకంలో, యానీహ విశ్వవిలయోద్భవ వృత్తి హేతు కర్మాణ్యనన్య విషయాని హరిశ్చకార యస్త్వంగగాయతి శృణోత్యనుమోదతే వా భక్తిర్భవేద్ భగవతి హ్యపవర్గ మార్గే. సమస్తమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి అధ్యాయమయ్యా ఇది. ఈ 16,000 మంది గోపికలతో స్వామివారు చేసినటువంటి ఈ లీలల్ని నారదుడు స్వయంగా చూసి తరించాడు. ఈ అధ్యాయాన్ని పఠించినటువంటి వాళ్ళకి, చెప్పినటువంటి వాళ్ళకి, విన్న వాళ్ళకి, శ్రద్ధగా పూజించిన వాళ్ళకి, చేసుకున్న వాళ్ళకి అనిహరి ఇట్లు 16,000 వధూమణులన్ ప్రియంబునన్ మనసిజ కేళి తేల్చిన అమానుష లీల. అమానుష లీల ఎట్లాంటి లీల అది? ఈ మానవ మాతృడిగా వచ్చిన లీల అనొచ్చు. అమానుష లీల, అమానుషం అంటే మానవ మాతృడు చేయలేనటువంటి లీల, అట్లాంటి లీల. అమానుష లీల సమగ్ర భక్తితో వినిన పఠించినన్ కలుగు విష్ణు పదాంబుజ భక్తియున్ మహాధన పశుపుత్ర మిత్ర వనితాముఖ సౌఖ్యముల్ నరేశ్వర అంటూ సుఖయోగినుల వారు అద్భుతమైనటువంటి ఫలశ్రుతిని చెప్పారు ఈ అధ్యాయానికి. ఓ పరీక్షిత్ మహారాజా, ఈ అధ్యాయం విన్న వాళ్ళకి, పఠించిన వాళ్ళకి కలుగు అద్భుతమైనటువంటిది ఏంటంటే విష్ణు పదాంబుజ భక్తియున్. ఆ విష్ణు పదాంబుజమునకు చేరేటువంటి, అంటే మోక్ష పదానికి చేరేటువంటి భక్తి కలుగుతుందయ్యా. మహాధన పశుపుత్ర మిత్ర వనిత ముఖ్య సౌఖ్యముల్, ఇవన్నీ కలుగుతాయ్యా నరేశ్వర. ఎవరికి కలుగుతాయంటే యానీహ విశ్వవిలయోద్భవ వృత్తి హేతు, విశ్వానికంతరికి విలయము అంటే దాంట్లోనే ఉంది లయ, వి తీసేసేయండి, వి ఉపసర్గ. వి లయ, సృష్టి స్థితి లయలు అంటాం కదా మనం. విలయ ఉద్భవ వృత్తి హేతు, సమస్తమైనటువంటి విశ్వం యొక్క సృష్టి స్థితి లయ హేతువు కారణమైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడు, యాన్ ఇహ, ఏ పరమాత్ముడి యొక్క శక్తి అయితే ఉందో ఈ లోకంలో, ఆ పరమాత్ముడు
ఆ పరమాత్ముడి గురించి అనంతమైనటువంటి గుణాలని కీర్తిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్ముడు. అసాధారణములయ్యా అవన్నీ కూడా, ఇవి అసాధ్యములైనటువంటివి, విశ్వానిక సృష్టి స్థితిలయలకు పరమహేతువులైనటువంటి వాళ్ళు. కర్మాణ్యనన్య విషయాని హరిశ్చకార. అనన్య కర్మాణి అంటే అన్య పురుషులెవరూ చేయలేనటువంటి కర్మలు, అటువంటి విషయాలు ఇవన్నీ కూడా హరిహి చకార. శ్రీహరి ఈ లోకంలో మానవ మాతృడిగా వచ్చి అవన్నీ చేశాడు, ఆచరించాడు. కాబట్టి ఇటువంటి లీలల్ని యహ ఎవరైతే, యస్తు అంగా ఓ మహారాజా అని సంబోధన వాచకం, యస్త్వంగ గాయతి శృణోతి. గాయతి అంటే ఎవరైతే ఉపదేశిస్తారో, ఈ శ్లోకాలను పఠిస్తారో, శృణోతి చక్కగా శ్రద్ధగా వింటారు. యస్త్వంగ గాయతి శృణోత్యనుమోదతేవా, ప్రోత్సహిస్తారు, చక్కగా వింటానికి ప్రోత్సహిస్తారు శ్రద్ధగా, వాళ్ళకి భక్తిర్భవేద్ భగవతి. భగవతి అనేది సప్తమి విభక్తి కాబట్టి భగవంతుడి యందు భక్తి భవేత్, కలిగి తీరుతుంది. ఎటువంటి భక్తి కలుగుతుంది? మామూలుగా ఆ రోజు పూజ చేసుకుని మళ్ళీ సాయంత్రానికల్లా మళ్ళీ మర్చిపోయే భక్తి కాదు. అపవర్గ మార్గే హి భక్తి. ఈ హి అపవర్గ మార్గం చూసారా? హి అనేది పక్కన పెట్టండి. అపవర్గ మార్గే హి భక్తి భవేత్. అపవర్గ మార్గం అంటే మోక్ష మార్గము, అంటే స్థిరమైనటువంటి ఆ భగవత్ పాదాల చెంతకి వెళ్ళేటువంటి మోక్ష మార్గం ఏదైతుందో ఆ మోక్ష మార్గానికి వెళ్ళేటువంటి భక్తి మాత్రమే కలుగుతుంది. హి అంటే అది ఏవా అనర్థం. ఖచ్చితంగా, తప్పకుండా, షూర్లీ అంటాం చూసారా మనం, అట్లా అట్లాంటి మోక్ష మార్గానికి ఉపయోగపడేటువంటి భక్తి భావన కలుగుతుందయ్యా ఈ స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి లీలలు. సాధారణ మానవుడు చేయదగినటువంటి లీలలు కాదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసి ఎవరైనా సరే పిచ్చి కూతలు కూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళకి వాక్ చాపల్యం ఉంటుంది, వాక్ పాటరత్వం కాదు, వాక్ చాపల్యం, నోటి దురదంటారే. శ్రీకృష్ణుడు ఇట్లా ఉన్నాడు, ఇంతమందిని వివాహం చేసుకున్నాడు అన్నప్పుడు, కాబట్టి ఆ మాట చెప్పి ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళకి మనం చెప్పాల్సిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన అసుర సంహారాలు, ఆయన చేసిన వీర్య కార్యాలు, ఆయన చేసినటువంటి లోక కళ్యాణాలు, ఇదిగో ఒకే అవతారంలో అనేక గృహాల్లో ఏ విధమైనటువంటి ధర్మాలను నిర్వర్తించాడు అనేది మనం మూల గ్రంథాలు చదువుకుంటున్నాం కాబట్టి వాటిని మనం చెప్పాలి గట్టిగా, వాళ్ళ నోడు ముయించాలి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే కృష్ణ గార్హ్యస్థ దర్శనం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, ఈ పదం ఎట్లా పెట్టారు. శ్రీకృష్ణ పరమాత్ముని నిర్వహించినటువంటి గృహస్థ జీవన దర్శనం అనే పేరు కలిగిన నామ 69 సమాప్త. కాబట్టి అన్ని ధర్మాలలో కల్లా గృహస్థ ధర్మం ఎంత పవిత్రమైనది, ఎంత ఉత్కృష్టమైనది. ఆ ధర్మాన్ని ఆచరిస్తూ కూడా పరమాత్ముడి భక్తిలో తరించేటువంటి జీవులు ధన్యజీవులు కదా. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటూ పరమాత్ముడిని వర్ణించే జిహ్వ జిహ్వ. అటువంటి కరములే కరములు, ఆయనకి నమస్కరించే కరములే కరములు కదా అని చెప్పి ఆయనకి సదా నమస్కారం చేసుకుంటూ వీలైనంత వరకు మన ధర్మాన్ని మనం చేసుకుంటూ ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా, సమయం వృధా చేసుకోకుండా వెళ్తూ ఉండటం అనేది మనం ఈ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన అంశం. మిగతా అంశాలు తర్వాత రేపు చెప్తున్నాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.